హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈ మినప వడల్లో మాత్రం కరివేపాకు, కొద్దిగా జీలకర్ర, ఉప్పు వేశానండి. ఆంజనేయ స్వామికి మనం వడలు దండ ఏస్తాం కదండీ! అప్పుడు మాత్రం చప్పగా చేయాలండి. ఏమీ వేయకూడదు. ఇక్కడ మాత్రం వేశానండి. పిల్లలు తింటారు కదా అని చెప్పి గబగబా వేశానండి. ఒక షేప్ లేకుండా స్వామివారికి ఏం చేయనండి ఒక్కదాన్నే కదా! ఇలా చిన్నయి కూడా చేశానండి. కౌంట్ అయితాయో లేదో అధిక మాసంలో 33 రావాలని ఒక్క నైవేద్యమైనా మనం 33 ఉండేలా చూసుకోవాలండి. ఇలా పులిహోర కొద్దిగా చేసుకున్నానండి. మీకు వీలైతే చేయండి. ఇలా మాత్రం మనం స్వామివారికి పెట్టే నైవేద్యం మనం ఏదన్నా ఉందంటే పిండి దీపారాధన అంటండి. స్వామివారి నైవేద్యమే పిండి దీపారాధన. అది స్వామివారికి ప్రసాదంగా పెడతామంటండి. ఆ దీపాన్ని మనం 7 చేసి తిని తినక కలిపి చెట్లకు పోయటం లేదా వాగులో, వంకలో పాడేయటం ఇన్నాళ్ళు చేశామండి. మీతో పాటు నేను కూడా చేశానండి తప్పు. కానీ ఇప్పుడు మాత్రం వద్దండి. ఇది మాత్రం తులసి చెట్టు కాడ పెడుతున్నానండి. చిన్నది చేసుకుందామండి. చిన్నది చేసుకొని చలిమిడి అది మనమే తినేద్దాం. 2 దీపాలు పెట్టుకొని లేదా ఒక్కటి పెట్టుకున్నా చిన్నది చేసుకుందామండి. కాకపోతే మీరు తినేటట్టుగా అయితే పర్లేదండి. కానీ తినే వాటికైతే మాత్రం కొన్ని బొట్లు మాత్రం తక్కువ పెట్టండి. కింద ఆకుకు పెట్టేయండి నామం మాత్రం. ఇలా మనము తప్పు చేయకుండా స్వామివారికి ప్రతి ఒక్కరు హిందువులు వినండి. నేను చెప్పేది మీకేదైనా నచ్చుతుందో లేదో, ఎందుకంటే 7 దీపాలు అందంగా ఉంటున్నాయి. కరెక్టేనండి. స్వామివారు మంచి కళగా కనిపిస్తారు. కానీ అవి ఎంతవరకు న్యాయమండి? మనం తీసుకెళ్ళి మొత్తం అలా ఆవులు దొరకట్లేదండి. ఎందుకంటే రావట్లేదు. ఆవులకేద్దామన్నా గుళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు వేయనీయట్లేదు. ఎలాగండి మనం? అందుకే చలిమిడి దీపం చేసుకొని, మన ఇంటిల్లిపాది వడపప్పుతో కలిపి తిందామండి. ఆ చలిమిడి దీపం నేను పెద్దగా పెట్టానండి. ఒకటే దీపం. మీరు 7 చేసుకోండి దాంతో. 7 చేసుకొని చిన్న 7 చేసుకొని కొంచెం మీరేదన్నా మనం చదువుకుంటాం కదండీ! ఏదన్నా స్వామివారికి ఇప్పుడు మనం అష్టోత్తరమైనా, ఇంకేదైనా నామాలన్నా చదువుకునేటప్పుడు కొద్ది కొద్దిగా నెయ్యి వడ్డిస్తూ మీరు చక్కగా మీరు పూజనైతే చేసుకోండి. కొద్ది కొద్దిగా నెయ్యి వడ్డించండి. ఎందుకంటే చిన్న చిన్న దీపాలు కదండీ! మరి దీపాలు పోకుండానే మనం చూసుకోవాలి. నేను ఒకటే పెద్ద దీపం పెట్టి 7 ఒత్తులేసానండి అలాగా. ఈ దీపాన్ని మాత్రం మేము నైవేద్యంగా పెట్టినట్టండి స్వామివారికి. అది ప్రసాదంగా మేము మాత్రం తింటామండి. తప్పకుండా స్వామివారి మీద ప్రేమ ఉంటే నా మాటని తప్పకుండా వినండి. ఈ సరోజిని చెప్పేది అబద్ధం అనుకుంటే ఇంకెక్కడైనా అడిగి తెలుసుకొని మీరు మాత్రం ఇలా చేయండి. నేను బొట్లెక్కువ పెట్టలేదు. కింద నామం పళ్ళానికే నామం పెట్టుకోవాలండి. లేదా ఆకుకు పెట్టుకోవచ్చు. ఎక్కువ బొట్లు పెట్టకండి. అవి మనం తింటాం కదా! మళ్ళీ మిడిల్ ఒత్తి పెట్టుకోండి మీరు. ఎందుకంటే చుట్టూ మాడకుండా ఉంటుంది. నా దగ్గర లేదు కాబట్టి పెట్టలేదు. మిడిల్ ఒత్తి పెడితే దీపం చక్కగా వెలుగుతుంది. మీకు ఎటువంటిది మాడకుండా ఉంటుంది. ఆ దీపం అండి మీరు చక్కగా తినేయొచ్చు. నేతి దీపారాధనే పెట్టండి. నేతి దీపారాధనే మనం తినగలమండి. అది తప్పకుండా నేతి దీపారాధనే పెట్టండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇన్నాళ్ళు నేను చేసిన తప్పు ఇంకా మీరు చేయకూడదు అని మీకు దండం పెట్టి అడుగుతున్నా అండి. ప్లీజ్ అండి.